హలో ఎవరీవన్, దిస్ ఈస్ ఏబీసీ రాక్స్. ఈరోజు నేను మీకు ఒక క్యూబ్ రూట్ ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్తో మీరు ఎనీ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ని 2 సెకండ్స్లో కనుక్కోగలుగుతారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇంకోటి ఈరోజు ఈ వీడియో నా మ్యాథ్స్ సిరీస్ 5th వీడియో. సో ఈ మ్యాథ్స్ సిరీస్లో నేను మ్యాథ్స్ ట్రిక్స్ ఫాస్ట్గా ఎట్లా చేయాలి ఎట్లాంటి ట్రిక్స్ అని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏ ట్రిక్ కావాలో కమెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ట్రిక్లో కలిసి సో క్యూబ్ రూట్ ట్రిక్ నేర్చుకునే ముందర మీకు 1 to 9 క్యూబ్స్ తెలియాలి. ఈ 1 to 9 క్యూబ్స్ మ్యాండేటరీ. దాని తర్వాత మీకు క్యూబ్స్ వస్తే ఇంకా ఎక్కువ క్యూబ్ రూట్స్ చేయొచ్చు, కాకపోతే 1 to 9 అనేది మ్యాండేటరీ. సో 1 క్యూబ్ to 9 క్యూబ్లో కూడా 1 క్యూబ్ 1తో ఎండ్ అవుతుంది, 2 క్యూబ్ 8తో ఎండ్ అవుతుంది, 3 క్యూబ్ 7తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే 7 క్యూబ్ 3తో ఎండ్ అవుతుంది, 6 క్యూబ్ 6 అవుతుంది. అలా ఏ క్యూబ్ ఏ నెంబర్తో ఎండ్ అవుతుందో మనకు తెలియాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్యూబ్ రూట్ ఇక్కడ 9261 క్యూబ్ రూట్ అడిగాను. సో ఇక్కడ 9261లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ 3 డిజిట్స్ని ఒక పార్ట్ చేసి మిగతా డిజిట్స్ అని ఒక పార్ట్గా చేయాలి. సో ఇక్కడ 261 ఒక పార్ట్ అండ్ 9 ఒక పార్ట్. అండ్ ఈ 261లో కూడా 26 తీసేసి 1 ఒకటి అంటే ఫస్ట్ డిజిట్. ఈ 1 ఏ క్యూబ్కి ఎండ్ అవుతుందో చూడాలి. సో ఇక్కడ 1 క్యూబ్కి ఎండ్ అవుతుంది అండ్ 11 క్యూబ్ కూడా ఎండ్ అవుతుంది. కాకపోతే మీరు ఓన్లీ సింగిల్ డిజిట్వే చూడండి. సింగిల్ డిజిట్లో ఏ క్యూబ్కి ఎండ్ అవుతుంది. ఈ 10 నుంచి కూడా పక్కన, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఓన్లీ 1 to 9 చూడండి. సో ఇక్కడ 1 to 9 ఓన్లీ 1 క్యూబే 1/3 అవుతుంది. సో ఇక్కడ నా ఫస్ట్ డిజిట్ 1 రాస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ పార్ట్ 9. సో 9కి నియరెస్ట్ క్యూబ్ ఏంటి చెక్ చేయండి. సో ఇక్కడ 9కి నియరెస్ట్ క్యూబ్ అంటే 2 క్యూబ్ 8. సో ఇక్కడ 2 వస్తుంది. సో ఆన్సర్ 21. సో ట్రిక్ చూసారు కదా, సింపుల్గా ఉందో. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ పర్ఫెక్ట్ క్యూబ్స్కి వర్క్ అవుతుంది. లైక్ సపోజ్ ఇది 8 to 6 ఉన్నా కూడా అనుకున్నా కూడా ఇది 2 క్యూబ్ 8. సో నియరెస్ట్ అది 21. మళ్ళీ 21 మనకు వస్తుంది ఆన్సర్. కాకపోతే అది తప్పు. 21 క్యూబ్ 9 to 6 1. సో ఎట్లా చెక్ చేసుకుంటామంటే జస్ట్ 21 ఆన్సర్ వచ్చింది కదా, దాన్ని మళ్ళీ క్యూబ్ చేయండి. 21 into 21. అప్పుడు ఈ ఆన్సర్ వస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్, అదే పర్ఫెక్ట్ క్యూబ్ కాదు మీకు తెలిసింది. అండ్ క్యూబ్స్ని ఎట్లా చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ క్యూబ్ రూట్ 166375. ఇక్కడ కూడా సేమ్, జస్ట్ ఈ 3ని ఒక పార్ట్, మిగతా నంబర్స్ అన్ని ఒక పార్ట్. సో ఈ 375కి ఈ మళ్ళీ 37 వదిలేసి ఓన్లీ 5 ఏ క్యూబ్కి ఎండ్ అవుతుందో చూడాలి. సో 5 క్యూబ్ 125తో ఎండ్ అవుతుంది. సో నేను ఇక్కడ 5 రాస్తున్నాను. మన ఫస్ట్ ఆన్సర్లో ఫస్ట్ డిజిట్ 5. అండ్ అందులో 166కి నియరెస్ట్ క్యూబ్. సో 166కి నియరెస్ట్ క్యూబ్ అంటే 5 క్యూబ్ 125 అండ్ 6 క్యూబ్ 216. సో ఇక్కడ 166 అనే 5కి ఇంకా 6కి మధ్యలో ఉంది. మీరు ఎప్పుడైనా చిన్న క్యూబ్ తీసుకోండి. ఇక్కడ కూడా 9 అనేది 8 and 27 మధ్యలో. సో నేను చిన్నది తీసుకున్నాను 8. సో ఇక్కడ కూడా చిన్నది. సో అంటే 5 క్యూబ్ 125 అంటే 5. సో 55 క్యూబ్ ఇస్ 166375. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ 79507. సో ఇక్కడ మనం ఫస్ట్ 507 ఒక పార్ట్లా చేసి అండ్ మిగతా డిజిట్స్ ఒక పార్ట్లా చేయాలి. ఈ 507 కూడా 50 వదిలేసి 7 ఏ క్యూబ్కి ఎండ్ అయితే చూడాలి. సో 7 అనేది 3 క్యూబ్కి ఎండ్ అవుతుంది అంటే 27. సో మన ఫస్ట్ డిజిట్ 3 అండ్ దాంతో 79 ఏ క్యూబ్కి నియరెస్ట్ చెక్ చేయాలి. సో 79 అనేది 4 క్యూబ్ అండ్ 5 క్యూబ్ మధ్యలో ఉంటుంది. అండ్ సో స్మాలెస్ట్ 4 కాబట్టి 4 క్యూబ్ తీసుకుంటాం. అంటే మన ఆన్సర్ 43 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 79507. అండ్ నెక్స్ట్ 531441. 531441 అని కూడా ఈ ఫస్ట్ డిజిట్స్ ఒక పార్ట్ అండ్ మిగతా డిజిట్స్ అన్ని ఒక పార్ట్ లాగా తయారు చేయాలి. సో ఇప్పుడు ఈ 441లో 1 ఏ క్యూబ్కి ఎండ్ అవుతుందో చెక్ చేయాలి. సో 1 క్యూబ్కి ఎండ్ అవుతుంది అండ్ 11 క్యూబ్ కూడా ఎండ్ అవుతుంది. ఇక్కడ నేను ఎలా చెప్పినట్టు 11 ఓన్లీ 1 to 9 తీసుకోవాలి కాబట్టి సింగిల్ డిజిట్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ 1 తీసుకుంటాం ఫస్ట్ డిజిట్. అండ్ 531 నియరెస్ట్ క్యూబ్ తీసుకుంటే 531 8 క్యూబ్ 512 నియరెస్ట్. సో ఇక్కడ 8 రాస్తాను. సో 81 క్యూబ్ 531441. అండ్ దాంట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 300763. సో 300763ని కూడా ఈ 3 డిజిట్స్ని ఒక పార్ట్ అండ్ మిగతా డిజిట్స్ని ఒక పార్ట్. ఈ 3 డిజిట్స్లో కూడా 3 ఏ క్యూబ్కి ఎండ్ అవుతుందో చూడండి. 37 క్యూబ్ 343కి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ 3 మన ఫస్ట్ డిజిట్ 7. అండ్ దాని తర్వాత 300కి నియరెస్ట్ క్యూబ్. 300కి నియరెస్ట్ క్యూబ్ అంటే 6 క్యూబ్ 216. సో ఇందాక చెప్పినట్టు ఇది ఓన్లీ పర్ఫెక్ట్ క్యూబ్స్కే వర్క్ అవుతుంది. సపోజ్ 299763 అన్నా కూడా మనకి 67 వస్తుంది. కాకపోతే అది
67 క్యూబ్ అనేది 363. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 970299. సో ఇప్పుడు దీన్ని కూడా మన 3 డిజిట్స్ ఒక పార్ట్ అండ్ మిగతా డిజిట్స్ అని ఒక పార్ట్. అండ్ ఈ 9 ఏ క్యూబ్తో ఎండ్ అవుతుందో చెక్ చేస్తే 9 క్యూబ్ 729. సో 9 అనేది 9 క్యూబ్కి ఎండ్ అవుతుంది. సో మన ఫస్ట్ డిజిట్ ఆన్సర్ 9. అండ్ దాని తర్వాత 970కి నియరెస్ట్ క్యూబ్. సో 970కి నియరెస్ట్ క్యూబ్ అంటే అగైన్ 9 క్యూబ్ అంటే 729. సో 999. సో 99 క్యూబ్ ఇస్ 970299. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1295029 క్యూబ్ రూట్. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ 3 డిజిట్స్ ఒక పార్ట్లా తయారు చేస్తాము. సో ఇక్కడ 0 to 9 ఒక పార్ట్ చేసిన తర్వాత 1295 వస్తుంది. సో ఇంతవరకు వరకు మనకి ఏదో 2 డిజిట్స్ 3 డిజిట్స్ వచ్చినాయి, కానీ ఇక్కడ 4 డిజిట్స్ వచ్చినాయి. సో ఇక్కడ కూడా సేమ్ అయితే ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఈ 0 to 9కి అంటే 9 ఏ క్యూబ్కి ఎండ్ అవుతుందో చెక్ చేయాలి. సో 9 క్యూబ్ 729. సో 9 మన ఆన్సర్ ఫస్ట్ డిజిట్ ఎండ్ అవుతుందో 1295. సో 1295 దాని నియరెస్ట్ క్యూబ్ చెక్ చేయాలి. సో 1295 అనేది 10 క్యూబ్ అండ్ 11 క్యూబ్ మధ్యలో వస్తుంది. సో నియరెస్ట్ స్మాల్ అంటే ఇక్కడ 10 క్యూబే. సో ఇక్కడ మనం 10 రాస్తాం. సో టోటల్ ఈ ఆన్సర్ 109. 109 క్యూబ్ అంటే 1295029. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ క్యూబ్స్ ఎంత పెద్ద క్యూబ్ తెలిసి అంత పెద్ద క్యూబ్ రూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ విందాం. 1685159. సో 1685159 ఇక్కడ కూడా మనం ఫస్ట్ 3 డిజిట్స్ స్ప్లిట్ చేస్తాము అండ్ తర్వాత మిగతా డిజిట్స్ అని ఇంకో పార్ట్. సో ఇక్కడ 159కి 9. సో 9 ఏ క్యూబ్తో ఎండ్ అవుతుందో చెక్ చేస్తే 9 క్యూబ్ 729. సో మన ఆన్సర్ ఫస్ట్ డిజిట్ 9 అండ్ 1685కి నియరెస్ట్ క్యూబ్. 1685కి నియరెస్ట్ క్యూబ్ అంటే 11 క్యూబ్ ఇస్ 1331. సో అంటే 11 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ 11. సో టోటలీ ఆన్సర్ 119. 119 క్యూబ్ అనేది 1685159. సో ఇక్కడ 356400829 క్యూబ్ రూట్ కనిపెట్టాలి. సో ఇది కూడా సేమ్ మెథడ్. ఫస్ట్ ఈ 3 డిజిట్స్ ఒక పార్ట్ అండ్ మిగతా డిజిట్స్ అని ఒక పార్ట్. అండ్ ఇక్కడ 8 to 9లో 8 2 వచ్చేసి 9 ఏ క్యూబ్కి ఎండ్ అవుతుందో చెక్ చేయాలి. సో 9 క్యూబ్ 729 అంటే మన ఆన్సర్లో ఫస్ట్ డిజిట్ 9. అండ్ దాంతో 3564000కి నియరెస్ట్ క్యూబ్ వెతకాలి. ఇది చాలా పెద్ద నగరంగా ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఎస్టిమేట్ చేస్తాం దేనికి దగ్గర ఉంది. సో ఈ 356 అనేది 343కి దగ్గర ఉంది అంటే 7 క్యూబ్. సో జస్ట్ ఎస్యూమ్ చేస్తున్నాము 70 క్యూబ్కి దగ్గర ఉంటుంది. అండ్ 70 క్యూబ్ క్యాల్కులేట్ చేస్తే మనకి 343000 వస్తుంది. సో 343000 అంటే దీనికి చాలా దగ్గరగా ఉంది. సో 71 క్యూబ్ అంటే ఆబ్వియస్లీ దీనికంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 34300 అంటే దీనికి చాలా ఎక్కువ. క్యూబ్స్లో ఒక 1 డిఫరెన్స్ వస్తే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు అర్థమైపోయింది 70 క్యూబ్ అని. సో ఆన్సర్ 70. సో ఇక్కడ 709 దీని క్యూబ్ రూట్ ఆర్ యూ కెన్ సే 709 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 356400829. సో ఇప్పుడు చూసారా ఎంత పెద్దదైనా మీరు సాల్వ్ చేయగలుగుతారు, ఓన్లీ మీకు ఆ క్యూబ్ తెలియాలి. ఇప్పుడు ఆ క్యూబ్ కూడా మీకు చెప్పాను ఎస్టిమేట్ చేసుకుని ఎస్యూమ్ చేసుకుని చేయాలి. అండ్ ఆ 70 క్యూబ్లో ఇక్కడ 70 క్యూబ్ వర్కౌట్ అయిపోతే నెక్స్ట్ మరి కొద్దిగా ఎక్కువ డిఫరెన్స్ వస్తే 71 క్యూబ్ కూడా మీకు డౌట్ వస్తే 71 క్యూబ్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు 71 క్యూబ్ అవన్నీ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, అది లింక్ డిస్క్రిప్షన్లో వచ్చి ఒకసారి చెక్ చేయండి. సో ట్రిక్ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మీ ఇంత పెద్ద నంబర్ క్యూబ్ రూట్ అయినా కూడా మీరు జస్ట్ 2-3 సెకండ్స్లో కనిపెట్టగలుగుతారు. మీకు జస్ట్ ఆ క్యూబ్ తెలియాలి. ఆ క్యూబ్ కూడా చాలా ఈజీ మెథడ్ చెప్పాను. సో మన క్యూబ్ రూట్ కనిపెట్టడానికి ఫస్ట్ స్టెప్ 3 డిజిట్స్గా స్ప్లిట్ చేయాలి. మనం ఓన్లీ ఎందుకు 3 డిజిట్స్గా స్ప్లిట్ చేస్తున్నామో మీకు తెలుసా? సపోజ్ మీకు కనుక తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. సో ఎందుకు 3 స్ప్లిట్ చేస్తున్నామంటే మ్యాక్సిమం ఒక సింగిల్ డిజిట్కి 3 డిజిట్సే వస్తాయి. సో ఇక్కడ చూస్తే 9 క్యూబ్ 729 అదే లాస్ట్ సింగిల్ డిజిట్ అండ్ మ్యాక్సిమం 3 డిజిట్స్ వచ్చినాయి. దాని తర్వాత 10 క్యూబ్ 2 డిజిట్స్ నుంచి 4 డిజిట్స్ రావడం మొదలుపెట్టింది. సో అందుకనే ఈ 3 డిజిట్స్ ఫస్ట్ 3 డిజిట్స్తో మనం ఫస్ట్ డిజిట్ డిటర్మైన్ చేస్తున్నాం. సో ఇక్కడ 0 to 9 క్యూబ్. సో దానివల్ల ఒక సింగిల్ డిజిట్కి మ్యాక్సిమం 3 డిజిట్సే రాగలుగుతుంది కాబట్టి ఆన్సర్ మనం 3 డిజిట్స్ని పార్ట్గా డివైడ్ చేసి మీదంతా ఒక పార్ట్గా డివైడ్ చేస్తున్నాం. సో మీకు ముందరగానే తెలుసుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి వీడియో లైక్ చేయండి. సో మీకు ట్రిక్ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ మీ ముందర తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.